మానవుడి జీవితం అంతా ఇతర వస్తువులతోనో లేదా ఇతర వ్యక్తులతోనో పోల్చుకోవడానికే సరిపోతుంది. సో పోలిక, కంపారిజన్ నుంచి సైన్స్ బ్రాంచే వచ్చింది. దాని పేరు రిలేటివిటీ, సాపేక్ష. రిలేటివిటీ అనగానే మనకు ఐన్స్టీన్ గుర్తుకొస్తాడు. చిన్నప్పుడు ఒక గీత గీసి ఇది పెద్దదా చిన్నదా అని అడిగేవాళ్ళం. ఒక చిన్న గీత గీస్తే దీంతో పోల్చితే ఇది పెద్దది, దీనికంటే పక్కకి ఇంకొక పెద్ద గీత గీస్తే ఇది చిన్నది. ఐన్స్టీన్ రిలేటివిటీని ఒక కొటేషన్తో చెప్పాడు. పుట్ యువర్ హ్యాండ్ అనే హాట్ స్టవ్ మీద మీ చేయి పెడితే అది ఒక నిమిషం ఒక గంటలాగా అనిపిస్తుంది. ఇఫ్ యు సిట్ విత్ ఎ ప్రెట్టి గర్ల్, ఒక అందమైన అమ్మాయి ముందు కనుక కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ an hour looks like a minute. సో రిలేటివిటీ ప్రధానంగా ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ కు సంబంధించింది. అంటే మనం ఇందులో ఒక చట్రంలో మనం ఉన్నాం, మీ దృష్ట్యా ఇంకొక చట్రం వేగంగా ముందుకు కదులుతూ, దీనిలోని మాస్ ద్రవ్యరాశి, దీనిలోని లెంత్ పొడవు, దీనిలోని టైం మారిపోతాయి. రిలేటివిటీ ఆఫ్ టైంని మనం టైం డయలేషన్ అంటారు, అంటే కాల విలంబరం అంటారు తెలుగులో. ఉదాహరణకి ఇద్దరు కవలలు, ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల వయసున్న ఇద్దరు కవలల్లో ఒకటి స్పేస్ షిప్ లో కాంతి యొక్క వేగంలో 99% వేగంతో గనక ప్రయాణిస్తే వాడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తే వాడి వయసు 20 ఏళ్ళు ఉన్న వాడి వయసు 25 అవుతుంది. అదే ఏ యొక్క వయసు 7 రెట్లు పెరుగుతుంది, అంటే 35 ఇయర్స్ పెరుగుతుంది, అంటే వాడి వయసు 55 ఇయర్స్ అయిపోతుంది. కానీ కాంతి యొక్క ఇంత వేగంతో ఏ స్పేస్ షిప్ ప్రయాణించదు. అట్లానే మాస్ ఇంక్రీజెస్ బై 1 - v²/c² అని ఒక ఫార్ములా ఉంటుంది. అంటే సో రెస్ట్ మాస్ కంటే మూవింగ్ మాస్ యొక్క మాస్ చాలా రెట్లు పెరిగిపోతుంది. అట్లానే లెంత్ తగ్గుతుంది. ఉదాహరణకి ఇవి 2 ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్, ఇందులో మీటర్ బద్దు ఉంది. ఈ మీటర్ బద్దు ఉన్న ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కదలకుండా ఉన్న నా నుంచి చూస్తే ఇది 0.99 c వేగంతో కనుక వెళ్తే ఇది నాకు సుమారు 14 సెంటీమీటర్ల పొడవు మాత్రమే కనిపిస్తుంది. సో టైం డైలేషన్ ప్రూఫ్ ఉందా అంటే ఉంది. ఉదాహరణకు మనకు GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో శాటిలైట్ లో ఉన్న గడియారం నిదానంగా వెళ్తుంది, కాబట్టి దానికి అనుగుణంగా టైం సెట్ చేసుకోవాలి. ఐన్స్టీన్ 2 సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. ఒకటేమో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇంకోటేమో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనకు గ్రావిటేషన్ వస్తుంది, గురుత్వాకర్షణ. సో దీనిలో కూడా టైం డైలేషన్ ఉంటుంది. ఒక బిగ్ హెవీ హ్యూజ్ మాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ హోల్ కానీ ఒక పెద్ద స్టార్ కానీ ఉన్న చోట ఈ గడియారం నిదానంగా తిరుగుతుంది. మనం పోల్చుకోవడంలో తప్పు లేదేమో, ఐన్స్టీన్ లాంటోడు పోల్చుకొని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన